నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కుటుంబ సమేతంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఘనంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు సేవా కార్యక్రమాలు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి శ్రీనివాస్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీతో ఆత్మీయ భేటీ తన జీవితంలో ఎప్పటికీ మరువలేని మధుర క్షణంగా నిలిచిపోతుందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులు స్ఫూర్తి మార్గదర్శకత్వం ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేసే శక్తిని అందిస్తాయని అన్నారు. ప్రధాని నాయకత్వంలో వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన బాధ్యతలను మరింత నిబద్దతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జన్మదిన శుభాకాంక్షలు ఆశీస్సులు అందుకున్నారు. దేశ భద్రత జాతీయ సమైక్యత సుస్థిర అభివృద్ది పట్ల అమిత్ షాకు ఉన్న అచంచలమైన అంకితభావం దూరదృష్టి నాయకత్వం దేశానికి స్ఫూర్తిదాయకమని శ్రీనివాస్ వర్మ అన్నారు. తదుపరి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని పార్లమెంట్లోని కార్యాలయంలో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కుమారస్వామి స్వయంగా శ్రీనివాస్ వర్మ నివాసానికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలార్ పార్లమెంటు సభ్యుడు మల్లేష్ బాబు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీ డాక్టర్ అశోక్ కుమార్ పాండా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు పార్లమెంటు సభ్యులు పారిశ్రామికవేత్తలు ఇతర ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఛత్తీస్గఢ్ గవర్నర్ రమేన్ దేకా అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య మిజోరాం గవర్నర్ విజయ్ కుమార్ సింగ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఒడిశా ఉప ముఖ్యమంత్రి కనక్వర్ధన్ సింగ్ దేవ్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పర్వేజ్ సాహిబ్ సింగ్ తదితర ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అన్నపూర్ణాదేవి సహాయ మంత్రులు బిఎల్ వర్మ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ మురళీధర్ మోహల్ భగీరథ్ చౌదరి పార్లమెంటు సభ్యులు హర్షవర్ధన్ శ్రింగ్లా ఆషిఫ్ దూబే పరిమల్ నత్వానీ రాజేందర్ గుప్తా తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ఎన్ఎండీసీ లిమిటెడ్ సీఎండీ అమితావ్ ముఖర్జీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్ వి బాలసుబ్రహ్మణ్యం ఐటీసీ లిమిటెడ్ ప్రెసిడెంట్ అనిల్ రాజ్పుత్ జేఎస్ఎల్ జిందాల్ స్టెయిన్లెస్ ప్రతినిధి రతన్ జిందాల్ శామ్ మెటాలిక్ సీఎండీ బి భూషణ్ అగర్వాల్ తదితర పారిశ్రామిక వ్యాపార ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమెరికాలోని టెక్సస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భరత్ భూషణ్ ఐఎంసీ డైరెక్టర్ జనరల్ అజిత్ మంగ్రుల్కర్ మారుతి బజాజ్ డీలర్ పాసి నేషనల్ న్యూస్ సర్వీసెస్ జాతీయ బ్యూరో చీఫ్ విశ్వేంద్ర కుమార్ జన్ సంసద్ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ కపూర్ తదితరులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు ప్రజాప్రతినిధులు పారిశ్రామిక ప్రముఖులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు ప్రజలందరికీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు విస్తృతంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలకు చీరలు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషితో నరసాపురం పార్లమెంటు పరిధిలో కొత్త రైల్వే లైన్లు
జాతీయ రహదారుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. ప్రజల ఆరోగ్యానికి కూడా ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రత్యేక నిధులతో ఆసుపత్రి భవనాలను అభివృద్ధి చేయడమే కాకుండా భీమవరం, తాడేపల్లిగూడెం, ఆచంట, అత్తిలి ప్రాంతాల్లో నూతన డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు పనులు వేగవంతం చేశారని కొనియాడారు. మంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సోదరీమణులు, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాయిత సురేంద్ర, భీమవరం తూర్పు, పడమర అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్ తదితర బీజేపీ నాయకులు, విశేష సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి వర్యులు పెద్దలు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, కంటి శిబిరాలు, దుప్పట్లు, శారీస్ పంచిపెట్టే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. 40 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి అంచెంచెలుగా ఎదుగుతూ ఈవేళ కేంద్ర మంత్రిగా, ఆయన ఒక మినిస్టర్గా ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి అనేక సేవలు చేస్తున్నారు. వారు అందరికీ ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక ఆదర్శం. ఆయన 2 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలు, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదంతో అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కి అనేక నిధులు తీసుకొచ్చి మళ్ళీ దాని ప్లాంట్కి జీవం పోసిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. అలాగే కడపలో ఉక్కు పరిశ్రమను తీసుకురావటంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో తనదైన పాత్ర పోషిస్తూ ఈవేళ అనేక సేవలు, ఒక సాధారణ కార్యకర్తగా ఆయన చేసే సేవలు ఈవేళ అమోఘం. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక కార్యకర్తకి బాధ్యత ఇస్తే ఏంటి అన్నది నిరూపించుకున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. సిఎస్ఆర్ ఫండ్సే కాదు, డయాలసిస్ మిషన్సే కాదు, అలాగే అనేక కార్యక్రమాలు ఒక కార్యకర్తగా ఆయన రావటం, ప్రజలు సాధక బాధకాలు తెలుసున్న వ్యక్తిగా ఈవేళ ప్రజల అవసరాలు ఏంటి అని తెలుసుకుని తీరుస్తున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు. ఈవేళ జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటం, కార్యకర్తలే కాదు అందరూ కూడా, ప్రజలు కూడా ఈవేళ ఆయనకి అందరూ కూడా నీరాజనం పట్టడం. భారతీయ జనతా పార్టీలో ఆయన మరిన్ని పదవులు పొందాలి, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈవేళ సాధారణ కార్యకర్తలు కదా అందరికీ కూడా సేవ చేసే విధంగా ఆయనకి మనోధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని మేమందరం కూడా భగవంతుని కోరి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మా తమ్ముడని చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పార్టీ జెండాని ఒక 37 సంవత్సరాల పాటు పట్టుకుని ఈ రోజు ఇంత ఉన్నతంగా ఎదిగాడంటే చాలా సంతోషదగ్గ విషయం. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ముందు కూడా ఇంకా మంచి పనులు చేస్తూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కుటుంబం తరపుని కోరుకుంటున్నాను. వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద పరుగులు ఎడుతున్నాయి. మనకి కేంద్ర మంత్రి పదవి ఆయన రావటం వల్ల రాష్ట్ర ప్రజలే కాదు, ఈ నియోజకవర్గలే ప్రజలే కాదు, టౌన్ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఇంకెన్నో ఎన్నో పదవులు చేసి ఈ ప్రాంతాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో వెంకటేశ్వర దేవాలయం, హౌసింగ్ బోర్డులో కూడా వారి పేరార్చనలన్నీ, పూజలన్నీ కూడా చేయడం. మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు జన్మదినం జరుపుకుంటాం. ఈ రోజు అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ రోజు జిల్లా అంతా ఈ రోజు అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణం నెలకొంది. వివిధ సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలా ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా ఈ సేవా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి కార్యకర్త పేరు కూడా ఈ రోజున చెప్పగలిగే వ్యక్తి మన భూపతిరాజు.
కార్యకర్తగా ప్రస్థానం మొదలై కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన మంచి మనసున్న వ్యక్తి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని పలువురు వక్తలన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు వేడుకలను మంగళవారం భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ పడమర విభాగం అధ్యక్షులు బొబిలిశెట్టి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేరిట ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ చిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం రోడ్లోని బీజేపీ స్తూపం వద్ద 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తటవర్తి చంద్రసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు గర్భిణులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షులు బొబిలిశెట్టి ప్రసాదరావు మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే తత్వం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సొంతమని, ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో పరితపించే ప్రజానాయకులు శ్రీనివాస్ వర్మ అని, జిల్లాను రైల్వే హబ్ గా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యకర్తలకు బలం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అని, వెన్నంటే ఉంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఎదుగుదలను ప్రోత్సహించే ఏకైక వ్యక్తి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్త అరసవల్లి సుబ్రహ్మణ్యం, పార్టీ పాలకోడేరు మండల అధ్యక్షులు బుద్ధరాజు బలరామకృష్ణరాజు, భూపతిరాజు సుబ్బరాజు, బీజేపీ పట్టణ పడమర విభాగం ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్లు కెల్లా సూర్యచంద్రరావు, కొప్పతి విజయ్ కుమార్, కేఎస్ఎన్ రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాసపూడి శ్రీనివాస్ గుప్తా, దండు సీతారామరాజు, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, పగడపు తాతారావు, అనుష, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఎద్దు యేసుపాదంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిత్యర్థం సత్సంతాన అభివృద్ధి సిత్యర్థం వృత్తి ఉద్యోగ అఖండ వ్యాపార వ్యవసాయ రాజకీయ ఉన్నతి స్థితి సిత్యర్థం నరఘోష నివారణార్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రమణ సంభవ శ్రీ మావుళ్లమ్మ దేవత ముద్దిశ్య ప్రీత్యర్థం యథాశక్తి పూజాంచ కరిష్యే. అందరూ కూడా అమ్మవారిని చూస్తూ ఉండండి, అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి. ఓం శ్రీ మావుళ్లమ్మ దేవి అని అనుకోండి అమ్మ అందరూ కూడా. తామగ్నివర్ణాం జలసాం జలం తీం వైరోధనే కర్మ బలే పాపాని జన్మాంతర్గతాని జాతాని దాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభాత్రాయిమాన్ కుప్యా దేవి అన్యదా శరణాస్తి తమేవ శరణం భవ తస్మా. గృహే గృహే మనయః గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మవారి దేవస్థానం నుంచి ప్రధాన మల్లికార్జున మాట్లాడుతున్నామండి. మన గౌరవ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి జన్మదినం సందర్భంగా పట్టణ బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఉదయాన్నే వచ్చి అమ్మవారికి 9 గంటలకు సహస్రనామ కుంకుమ పూజ చేయటం జరుగుతుంది. ఆ పూజలో కూడా వీరందరూ కూడా పాల్గొని కేంద్ర మంత్రి వారి యొక్క పేరు గోత్రాలతోటి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ, నీరాజన మంత్రపురుషం, తదనంతరం ఆయనకి ఆరోగ్యంగా ఉన్నత పదవి, ఇప్పుడు ఉన్న మంత్రి పదవి ఇంకా ఉన్నత పదవిలో ఎదగాలని చెప్పని వీరందరి యొక్క కోరికని జగజ్జనని ఆది పరాశక్తి అయిన శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసర త్రిశక్తి స్వరూపైన మావులమ్మ వారి యొక్క ఆశీస్సులు అన్ని వేళల్లో కూడా ఆయన మీద ఆయన కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని చెప్పని పట్టణ
సంబంధించి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ రోజు అమ్మవారి సన్నిధిలో ఈ పూజ జరిగే ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని అమ్మవారికి చేసిన పూజ చేసిన కుంకుమ ప్రసాదం అలాగే అక్షంతలు కూడా తీసుకున్నారు. అవి గౌరవ మంత్రి వారికి అందిస్తా అని చెప్పారు. ఆయన ఇంకా మరింత ఉన్నత పదవులు అధిరోహించి మనం పశ్చిమ గోదావరి నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదవుల్లో నడిపిస్తున్నారు. ఇంకా కూడా ఉన్నతంగా నడిపించాలని కోరుతూ అమ్మవారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని, ఆయన ఇంకా మంచి పదవులు పొందాలని కోరుతున్నాం. విద్యార్థి దశ నుంచి కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఇంతవాడి అంత అన్నట్టుగా ఈ రోజున కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినటువంటి శ్రీనివాస వర్మ గారు ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా కాకుండా మాకు మంచి మిత్రుడిగా ఎప్పుడు కూడా ఈ భీమవరం పట్టణంలోనే కాకుండా ఈ నరసాపురం పార్లమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకునేటువంటి ఒక మంచి హృదయం కలిగినటువంటి వ్యక్తి శ్రీనివాస వర్మ గారు. ఆయనతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఇప్పుడు కూడా వారి యొక్క సంక్షేమం కోసం కుటుంబానికి సంబంధించిన సమస్యల్లో కూడా ఆయన పాల్పంచుకునేటువంటి సందర్భాల్లో నరసాపురం పార్లమెంట్ లో 2 కార్యకర్తలకు వారు గృహాలు నిర్మించి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వారు చేపట్టారంటే వారు ఎంత సహృదయులో మనందరం కూడా గుర్తించాలి. వారు రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఆశించాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలందరూ కూడా ఉదయం నుంచి అనేక దేవాలయాలకు వెళ్ళి మన కేంద్ర మంత్రివర్యులకి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పూజలు చేయడం జరిగింది. నరసాపురం పార్లమెంట్ ప్రజలు నమ్మకంతో ఎంపీగా గెలిపించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ నరసాపురం పార్లమెంట్, నరసాపురం భీమవరం నియోజకవర్గ పట్టణాల నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకి కొత్త రైలుని ప్రవేశపెట్టి ఇక్కడ ప్రజల యొక్క ప్రయాణాన్ని సులభతరం చేసే విధంగా చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా నరసాపురం నుంచి మద్రాసు ఇవాళ వందే భారత్ రైలుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన వారికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు నరసాపురం పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మౌళమ్మవారి టెంపుల్ లో పూజలు నిర్వహించుకుని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 100 మందికి చీరల పంపిణీ కార్యక్రమం చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో 50 మందికి ఫ్రూట్స్ బ్రెడ్స్ పంపిణీ జరుగుతుందండి. మా మినిస్టర్ గారికి మరిన్ని ఆశీస్సులు అందించి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అలాగే 2047 వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కలల సహకారంలో భాగంగా మరింత శక్తిని పెంచి నరేంద్ర మోదీ గారి కేబినెట్ లో ఇంకా మంచి స్థానం కల్పించి మరింత ఉన్నత పదవులు పొంది ఈ కార్యక్రమాలు నిర్వహించే శక్తిని మా మినిస్టర్ గారికి ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. మౌళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస వర్మ గారు మరిన్ని ఉన్నత పదవులు చేరుకోవాలని ఆశిస్తున్నాం. ఆయన చేసే అభివృద్ధి పథకాలు ఎన్నో ఈ రోజు మన నరసాపురం పార్లమెంట్ కి ఆయన చేసే అభివృద్ధి అంత ఇంత కాదు. అత్యుత్తమైన ట్రైన్లు తీసుకురావడంలో కానీ, హైవే లైన్లు వేయించడంలో కానీ, లోసర్ నుంచి తాడేపల్లిగూడెం రోడ్లు శాంక్షన్ కానీ ఇవన్నిటిలోనే వర్మ గారు చేసిన కృషి ఎంతో అభినందనదాయకం. కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఆయన నిర్వహించి మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, ఆయన ద్వారా ఎన్నో రైలు మార్గాలు ఏర్పడి దేశం అభివృద్ధి చెందాలని, ఆయన ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను.
పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బొత్స శ్రీనివాస వర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఇలాంటి పుట్టినరోజు రెండో జరుపుకోవాలని కోరుకుంటూ అధ్యక్షన ఈరోజు అనేక సామాజిక కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో కేవలం మహిళా మోర్చా ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ పంచడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో వర్మ గారు ఈ నరసాపురం పార్లమెంట్ అభివృద్ధికి అనేక విధాల అహర్నిశలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ భీమవరం అంటే రైల్వే హబ్బ కింద తయారైంది. ఇవాళ అనేక ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకి భీమవరం నుంచి భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నరసాపురం పార్లమెంట్ ప్రజలు ఇబ్బంది పడకుండా అనేక రైళ్లను ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. శ్రీనివాసరావు గారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ భీమవరం పట్టణ తూర్పు అధ్యక్షుడు అడబాల శివ ఆధ్వర్యంలో పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మంత్రి ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారికి మరిన్ని ఉన్నత పదవులు రావాలని కోరుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు, జిల్లా ఉపాధ్యక్షులు కాగిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, మల్లులు గంగాధర్, పందిరి వెంకటేశ్వరరావు, చిట్నీడి హేమలక్ష్మి, సోమేశ్వర శర్మ, ఆర్ భాస్కర్, బొంగా బుజ్జమ్మ, బి ఉమాదేవి, యేసుబాబు, లక్ష్మణ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదినం సందర్భంగా ఈ సోమేశ్వర స్వామి దేవాలయంలో అర్చనా కార్యక్రమం, పూజా కార్యక్రమం, కార్యకర్తలు, గుడి చైర్మన్ గారు బంగారాజు గారు ఆధ్వర్యంలో అందరూ వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి పూజా కార్యక్రమాలు జనార్దన స్వామి యొక్క దేవాలయంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి యొక్క పేరున ఈరోజు అర్చన, అదేవిధంగా అభిషేకాలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక శోభతో ఈ రోజు అద్భుతమైనటువంటి ఆయన పేర కార్యక్రమం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఈ రోజు అన్ని దేవాలయాలను మండల శాఖల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు, ఆ యొక్క ఆలయాల యొక్క పూజల కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం. భారతీయ జనతా పార్టీలో కష్టపడిన కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని ఆకువీడు మండల పార్టీ అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి అన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదినం సందర్భంగా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి స్వగృహం నందు పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ కేకును కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, ఇంజేటి వెంకటేశ్వర్లు, చిన్నాపరపు నాగరాజు, కొల్లు శివకృష్ణ, పోడూరు సుబ్రహ్మణ్యం, పట్టాభి, నంద్యాల చెల్లారావు, చింతా ఆదిశేషు, ఉంగరాల జ్యోతి, సరళ, సుజాత, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సోదర సమానులైన ఉక్కు మరి భారీ పరిశ్రమ శాఖ మంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రావటం మాకు చాలా సంతోషదాయకం. ఆంజనేయ స్వామి గుళ్ళో వారి పేరుని అర్చన పూజలు చేయించి అక్కడ అన్న సమారాధన చేయటం జరిగింది. తదనంతరం కేక్ కటింగ్ చేయటం జరిగింది. అలాగే మా మంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో మరిన్ని పెద్ద బాధ్యతలు అవరోధించాలని ఆ భగవంతుడిని ప్రార్థించటం జరిగింది. శ్రీనివాసవరం గారు కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదగడం జరిగింది. కేంద్ర మంత్రివర్గంలో ఆయన మోడీ గారి సరసన కూర్చుని ఇవాళ పార్లమెంట్ లో సమావేశాల్లో పాల్గొనడం మనందరికి కూడా చాలా సంతోషం. స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఏబీవీపీలో పనిచేశారు. యువమోర్చా అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగాను, జిల్లాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధ్యక్షులుగా 3 పర్యాయాలు వారు పనిచేయడం, జిల్లా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన మన భీమవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 3 సార్లు నిర్వహించిన ఘనత మరి శ్రీనివాసవరం గారిది. అందరం కూడా కేక్ కట్ చేసి ఘనంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు కాళ్ల మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు పానకాల కృష్ణాంజనేయరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బీజేపీ శ్రేణులతో కలిసి తొలుత కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళ్లలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధులకు, రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు బీజేపీలో గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి చేరిన శ్రీనివాస్ వర్మ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోర రామ్మూర్తి, సుంకర కాశీ విశ్వేశ్వరరావు, కోల్నపల్లి మాజీ సర్పంచ్ కొడకంచి సూర్యనారాయణమూర్తి, కొనిశెట్టి సురేష్, నిమ్మల దేవి వెంకటేశ్వరరావు, అమీరపు నాగరాజు, కొటికలపూడి సర్వేశ్వరరావు, ఇరింకి శివ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసవర్మ గారి పుట్టినరోజు సందర్భంగా కాళ్ళ మండలంలోని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాళ్ళలో జెండా స్తూపం కేక్ కట్ చేయడం జరిగింది. హాస్పిటల్ దగ్గర ఏమో ఫ్రూట్స్ అవి పంచిపెట్టడం జరిగింది కాళ్ళ మండలం తరఫున. శ్రీనివాసవర్మ గారు అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మినిస్టర్ స్థాయికి వెళ్ళారు. ఆయన ఇంకా ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన పేరున అభిషేకాలు చేయించి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. కాల్ సెంటర్ లో సుంకర కాశీ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఆ మహానుభావుడు పుట్టినరోజులు, ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ను వృద్ధులకి, పేషెంట్లకి ఫ్రూట్స్, బ్రెడ్ పంచడం జరిగింది. హాస్టల్లో కూడా వెళ్ళడం జరిగింది. ఆయన శ్రీనివాసవర్మ గారు సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన పేరును మేము ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేయాలని, ఆయన పూర్తి ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఇంకా మరి ఎన్నో పదవులు చేయాలని కోరుకుంటున్నాను. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జన్మదినోత్సవం సందర్భంగా సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం నర్సయ్య అగ్రహారంలోని శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాస్ వర్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, స్వామివారు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వెన్నకోట వినాయక్ బాబు, టీవీవీ ప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మంగళవారం నరసాగ్రహార వాస్తవ్యులు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈ ఆలయం అంటే చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఈ ఆలయంలో పూజా కార్యక్రమం చేసిన తర్వాతే ఆయన ఎన్నికలకు ప్రచారం చేశారు. కేంద్రంలో కూడా కేబినెట్ స్థానంలో కూడా ఆయన ఒక స్థానం సంపాదించారు. అటువంటి మహిమానితోనటువంటి ఈ స్వామి దగ్గర మా నరసాగ్రహార ప్రజల భక్తులందరూ కూడా కలిసి ఆయన దీర్ఘాయుతోనూ ఉన్నతమైనటువంటి రాజ్యోగ్యంతో
ఉండాలని చెప్పేసి స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా నరసాగర్ అమ్మ ఫ్రెండ్ సర్కిల్, హనుమాన్ భక్త సమాజం, మా ప్రముఖులైనటువంటి తెలుగువాడ రంగసాయి గారు, మత్స్యరావు గారు, కృష్ణా శ్రీను, వీరందరూ, వినాయక బాబు గారు, వీరందరూ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి కనుక అందరూ కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని. భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ బోత్రా శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా నర్సరాగ్రం 4-5 వార్డులు అందరూ కూడా యూత్ వినాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఇక్కడ ఆయన నిండు 100 ఏళ్లు ఆరోగ్యంతో ఉంటూ రాజకీయ పదవులు ఇంకా సంపాదించాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామికి మరి అభిషేకం, ఆంజనేయ పూజలు సంపూర్ణంగా నిర్వహించి మొదటి నుంచి ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా శ్రీనివాసపురం గారు ఇంకా నిండు 100 ఏళ్లు మంచి పదవులు సంపాదించారు. సామాన్య కార్యకర్త ఎంపీ అయితే అభివృద్ధిలో ఎలా పరుగులు పెట్టించాలో నరసాపురం పార్లమెంట్ అలా పరుగులు పెట్టిస్తున్నారో, రైల్వే ప్రాజెక్టులు కానీ త్వరలోనే 4వ వార్డులో 50 లక్షల రూపాయలు ఎట్టి డ్రైనేజీలు, రోడ్లు కార్యక్రమం కూడా ప్రారంభిస్తారు. 15,000 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని. శ్రీనివాసవర్మ గారి పుట్టినరోజుకి 4వ వార్డు, 5వ వార్డు నాయకులు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నరసాపురం పార్లమెంటుకి ఎంతో మంది ఎంపీలు వచ్చారు, కానీ శ్రీనివాసవర్మ గారి లాగా కృషి పట్టుదలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత శ్రీనివాసవర్మ గారిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈయన ఎంపీ కాకముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గత ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, ఎన్నో వియుక్తులు పొందింది. కానీ ఈయన ఎంపీ అయిన తర్వాత ఈయన చేపట్టినటువంటి ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఈయన దానికి ఫండ్స్ తీసుకొచ్చి ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి తీసుకురావడానికి ఈయన కృషి గణనీయం. మన రాష్ట్రానికి అనేక నిధులు సమకూర్చడంలో కానీ, అనేక ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ ఈయన చేస్తున్న కృషి, కూటమి ప్రభుత్వంలో ఈయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఎంతో గణనీయం అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకల సందర్భంగా మండల బీజేపీ ఆధ్వర్యంలో ఉండి అభయాంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించారు. అనంతరం ఉండి మెయిన్ సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా మహదేవపట్నంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఉండి మండల యువమోర్చా నాయకులు గాజుల శివ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉండి మండల ఇన్ఛార్జ్ అల్లూరి సాయిదుర్గరాజు, మండల పార్టీ అధ్యక్షులు ఎర్రా విక్రమ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, సీనియర్ నాయకులు కొమ్మన నాగబాబు, వైస్ ప్రెసిడెంట్ కొమ్మన చంటి, చింతా మహేష్, జనరల్ సెక్రటరీ మడిచెల్ల సూర్యప్రకాష్, సెక్రటరీ కడలి నాగపృథ్వీ, పరిమి కాశీ, పరిమి వెంకన్న, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు చెన్నంశెట్టి హరి, గంటా కృష్ణ, రాయుడు, సురేష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన సహకారంతో భీమవరం రూరల్ మండలం చెనమీరం గ్రామంలోని శ్రీ యోగీశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు ఆశ్రమ గౌరవ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పాతపాటి మురళీ రామరాజు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన శ్రీనివాస్ వర్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నాయకులు
కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా మా వృద్ధాశ్రమంలో అందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఆయురారోగ్యాలు సంభవించాలని, మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసావాచ కర్మణ మేము జరగాలని చెప్పేసి భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రివర్యులు పుట్టినరోజు ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి దంపతులు తోటి ఈ సినిమారం వృద్ధాశ్రమంలో 100 మంది వృద్ధులందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి పళ్ళు పలహారాలతో ఈ విందు భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.